హే గైస్, జాట్ ఒక అవుట్ అండ్ అవుట్ తెలుగు మూవీ. బాలయ్య సినిమా చూస్తున్నట్టే ఉంది ఇదైతే. మన రవితేజనో బాలకృష్ణనో యాక్ట్ చేసిన సినిమా లాగే ఉంది. కాకపోతే వాళ్ళ ప్లేస్లో సన్నీ డియోల్ కనిపిస్తుంది. నాకైతే ప్రతి ఫ్రేమ్లో సన్నీ డియోల్ని చూస్తున్నప్పుడల్లా మన బాలయ్య బాబే గుర్తొచ్చాడు. సో ఇది ఆయన చేస్తుంటే ఇంకా సూపర్గా ఉండేదేమో, మన దగ్గర బాగుండేదేమో సినిమా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది. రందీప్ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ సోములు అని వినీత్ కూడా యాక్ట్ చేస్తున్నారు కదా. సో అది వాళ్ళు వచ్చినప్పుడల్లా ఫ్రేమ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం కొత్తగా అనిపించింది. స్టోరీ రొటీన్గా ఉన్నా కూడా ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ దర్ పర్ఫార్మెన్స్, లేకపోతే వాళ్ళు యాక్టింగ్ చేసే విధానం ఏమో ఇట్ ఫెల్ట్ డిఫరెంట్. వాళ్ళ మీద వాళ్ళ బ్యాక్ స్టోరీ కానీ వాళ్ళు వచ్చినప్పుడల్లా కానీ సినిమా చాలా బాగానే ఎంగేజింగ్గా అనిపించింది బాగా. అది కాకపోతే ప్లాట్ అంతా మన రెగ్యులర్ రొటీన్ ప్లాట్ లాగే అనిపిస్తుంది. స్టోరీ అదే, మన విలన్ ఉంటాడు సూపర్ పవర్ఫుల్. ఒక కొన్ని విలేజెస్ని బాగా హెల్ప్లెస్ ఉన్న మనుషులు, హెల్ప్లెస్ పోలీస్ సిస్టమ్, హెల్ప్లెస్ పొలిటికల్ సిస్టమ్, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక ఊరికి అనుకోకుండా మన సన్నీ డియోల్ వస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఆ రెండింటికి ఎలా టస్లు మొదలయ్యి ఎలా విలన్ మీద మన సూపర్ పవర్ఫుల్ హీరో గెలుస్తాడు అనేది స్టోరీ. బేసిక్గా అంతకంటే స్టోరీ ఇంకేం లేదు కూడా చెప్పడానికి కూడా. ఫస్ట్ హాఫ్లోనే ఆల్మోస్ట్ 7 to 8 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. బాగానే ఉంటాయి, ఎంగేజింగ్ అనిపిస్తాయి. కానీ ఇంకా అది ఎంత పీక్ వెళ్ళిపోతుందంటే ఇంకా సెకండ్ హాఫ్కి మనకి ఆ ఫైట్ సీక్వెన్సెస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ కలగదు. కొన్ని సీక్వెన్సెస్ కొంచెం కొత్తగా అనిపించాయి, రిఫ్రెషింగ్ అనిపించాయి. ఐ ఎంజాయ్డ్ బిట్. ఓవరాల్గా మూవీ అయితే ఐ ఫెల్ట్ ఈజ్ ఓకేష్, పర్వాలేదు అనిపించింది నాకు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సన్నీ డియోల్ కంటే రణతుంగ ఎంట్రీకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా బాగా అనిపించింది. అంతకంటే ఏముంది చెప్పడానికి. ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ తెలుగు మూవీ. మనం ఇంతకుముందు చాలా సినిమాలు మన దగ్గర చూసినవే ఇలాంటివన్నీ. మేబీ నార్త్ వాళ్ళకి కొత్తగా ఉండొచ్చేమో, వాళ్ళు ఏమన్నా ఈ సినిమా చూసి వాళ్ళకి నచ్చి ఇది వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసుకుంటారేమో తెలీదు. మనకైతే ఇది రెగ్యులర్, వెరీ రెగ్యులర్, ఎప్పుడూ చూసే సినిమా లాగే ఉంటుంది. మనకి కొత్తగా ఏమనిపించదు, అలానే వావ్ అనిపించదు, అలా అని మరీ అంత బ్యాడ్గా కూడా ఏం లేదు. ఇట్స్ అన్ ఓకేష్ మూవీ. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంజాయ్ చేయాలి, చెవులు పగిలిపోయే మ్యూజిక్ మీకు ఇంట్రెస్ట్ అని అంటే మీరు థియేటర్లో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే యూ కెన్ వెయిట్ ఫర్ ఓటీటీ.